హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే బెల్లం కొత్తిమీర పచ్చడి, బెల్లంతో చేసిన పచ్చడి అన్నమాట. ఇది నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది పాత వంటనే చెప్పాలి, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళే ఎక్కువ చేసేవారు. ఇది 3 పూట్ల అన్నంలోకి, టిఫిన్స్కి, దేనికైనా సెట్ అయిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి వచ్చేయండి, ఎలా చేయాలో చూద్దాం. అలానే మనం చేసుకున్న కొత్తిమీర బెల్లం పచ్చడి వేసుకుని అలా ఒక పట్టు పట్టామనుకోండి, ఎలా ఉంటుంది అంటారు? సూపర్ ఉంటుంది కదా. నేను ఇప్పుడు అదే చేయబోతున్నా. మన అమ్మమ్మ వాళ్ళు చెప్పే మాటలు కొన్ని గుర్తులేకపోవచ్చు, కానీ వాళ్ళు చేసి పెట్టే కొన్ని వంటలు అయితే మనకు చాలా బాగా గుర్తుంటాయి కదా. నాకు ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం, నాకు బాగా గుర్తుంటుంది. వాళ్ళు చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చూసేదాన్ని. ఈరోజు నేను చేసుకుంటున్నాను. ఫస్ట్ ముద్ద మీకోసమే. నిజంగానండి, అమృతం అంటే అమృతం. ఈ పచ్చడితో ఎంత అన్నమైన తినచ్చు, కూర కూడా అవసరం లేదు. నిజంగా అంటే నిజంగా. మీకెవరికైనా మీ అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టిన, నానమ్మలు చేసి పెట్టిన పచ్చళ్ళు కానీ ఏమైనా గుర్తున్నాయా? నాతో కామెంట్ చేసి షేర్ చేసుకోండి. మీరంతా ఇట్లా కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ కారానికి సరిపడా ఎండుమిర్చి నేను ఒక 17 తీసుకున్నాను. వెల్లుల్లిపాయ ఒకటంతా ఫుల్గా ఒలిచి పెట్టుకున్నా. 1.5 స్పూన్ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. నేను పొట్టుపప్పు తీసుకున్నాను, పచ్చడి కోసం బాగుంటుందని. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, ఇది వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఇంకా బెల్లం ముక్క, ఇదంతా వేయను, దీంట్లో సగం అయితే వేస్తాను. ఇవన్నీ 1 by 1 ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ బ్యాన్ని పెట్టుకొని దీంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను పల్లి ఆయిల్ వాడుతున్నాను, ఏదైనా వాడచ్చు, నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది వాడుతున్నా. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు ఫ్రై అయినాక మినపప్పు వేసుకోవాలి. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. నాకు ఇంకా కోల్డ్ క్రాప్ కొంచెం తగ్గలేదు, నా వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. వెదర్ చలి ఎక్కువ ఉంది కాబట్టి, వెదర్ బాగా చేంజ్ అయింది కాబట్టి కొంచెం అందరికీ ఫీవర్, కోల్డ్ అట్లానే ఉన్నాయి కదా. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీరు కూడా. దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను, ఇది కూడా ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి ఫ్రై అయిపోయినాయి. దీంట్లోనే నేను వెల్లుల్లిపాయ కొన్ని వేసుకుంటున్నాను, కొన్ని తాలింపులోకి. ఇవన్నీ ఒక దాంట్లో తీసేసుకుందాం. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఇందులో వేసేసుకుందాం. దీన్ని మొత్తం మంచిగా కలిపి దీన్ని నూనెలో మంచిగా వేగనిద్దాం. వేగిన తర్వాత ఉంటుంది. ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో కాస్త రాళ్ళుప్పు వేస్తున్నాను నేను. మామూలుగా అయితే దీన్ని రోట్లో దంచుకుంటాను, నేను ఇప్పుడు కొంచెం ఓపిక లేదు నాకు, అందుకని మిక్సీలో వేసి చూపిస్తున్నా. దీన్ని పౌడర్గా చేసేసుకుందాం. నానబెట్టుకున్న గుజ్జు తీసుకున్న చింతపండు, ఇంకా అలానే బెల్లం ముక్క వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం. చూసారా అంత ఎలా అయిపోయిందో. తీపి ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటే కొంచెం బెల్లం ఎక్కువనే వేసుకోవచ్చు, బట్ నేను మీడియం వేస్తున్నాను, అన్నంలోకి కూడా బాగుంటుంది కదా. కొత్తిమీర కూడా మగ్గిపోయింది, కడాయి అంతా వేసాను కదా, చూసారా కొంచెం అయిన మగ్గిపోయింది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా కాదండి, కొంచెం బరకగానే. కొత్తిమీర తీసిన కడాయిలోనే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయినాక కొంచెం జీలకర్ర, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, తాలింపులో కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. తాలింపు అంతా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడి అంతా దీంట్లో వేసుకొని ఉడికించుకుందాం. బెల్లం వేయడం వల్ల టేస్ట్ కూడా పెరుగుతుంది దీంట్లో. ఇది కొంచెం ఉడికించుకుందాం. నెల రోజులైనా నిల్వ ఉంటుంది పచ్చడి. అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఉడికింది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చింది, పచ్చడి అయితే రెడీ అయిపోయింది.
మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్లో చెప్పండి, లేదు అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇదంతా సర్వ్ చేసేసుకుందాం.